సో జీడీ గోయింకా యూనివర్సిటీలో ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నది హాస్పిటాలిటీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్లో. సో ఇక్కడ ఏంది అని అంటే వీళ్ళు ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ ఈ లీ కాటన్ బ్లూ అనేది మీ అందరికీ తెలుసు కదా, 1895 నుంచి ఉంది. అంటే దాదాపుగా 130 ఏళ్ళ నుంచి వెళ్ళి వీళ్ళు ఈ కుకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారనమాట. సో వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు జీడీ గోయింకా వాళ్ళు. సో ఇక్కడికి అక్కడి నుంచి చాలామంది పెద్ద పెద్ద తల పండిన షెఫ్స్ వస్తారనమాట. సో వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి ఉండడం వల్ల ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ, ఎక్స్పోజర్ ఎక్కువ. అంటే మెయిన్గా హాస్పిటాలిటీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ చాలా పెరుగుతుంది కదా కంట్రీలో, మన కంట్రీలో ముఖ్యంగా. సో ఎక్కడైనా జాబ్స్ కూడా ఈజీగా దొరికేస్తాయి అనమాట. అది సో లోపల వేసి చూద్దాం ఎట్లుందో. వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంది అని అంటే ఇక్కడ దాదాపుగా 11 కుకింగ్ ల్యాబ్స్ ఉన్నాయి వీళ్ళకి. ప్రతి ల్యాబ్ కూడా వెల్ ఎక్విప్డ్. అంటే ఎంతమంది స్టూడెంట్స్ వర్క్ చేస్తే అంతమంది స్టూడెంట్స్కి కావాల్సిన స్టవ్లు కావచ్చు, అవెన్స్ కావచ్చు, ఫ్రీజర్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినంత యుటెన్సిల్స్ కావచ్చు లైక్ గిన్నెలు, బొగన్లు, ఏమేం కావాలో అన్నీ, లైక్ చెంచాలు, జాలులు, అంటే ఏదైనా కూడా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. సో దట్ నువ్వు వాడుకొని నాకు ఇస్తే నేను వాడుకుంటా లేదు. Everybody should definitely have their own equipment. లైక్ ఎట్లా అంటే ఇక్కడ ఎవరైతే ఈ హాస్పిటాలిటీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్లో చదువుకుంటారో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ లైక్ దే కెన్ వర్క్ ఫర్ పెద్ద పెద్ద 5-star హోటల్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఈవెంట్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే దే విల్ నో ద వర్కింగ్ స్టైల్. వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అది ఇక్కడ బాగా తెలుసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ ఉన్న ఈ 11 కుకింగ్ ల్యాబ్స్తో పాటు వాళ్ళకి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ ఉన్నాయి. ఆ 2 ఆడిటోరియంస్లో కూడా ఇట్లనే కిచెన్ ప్లాట్ఫామ్తో పాటు ఉంటాయి అనమాట. సో దట్ అక్కడ ఏంది అంటే స్టూడెంట్స్ అందరూ ఒక్కసారి ఆడిటోరియంలో సీటింగ్ ఉంటుంది, మంచిగా కూర్చొని ఓ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్ పైన ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ షెఫ్ కావచ్చు, లేకపోతే ఒక ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఈ లీ కాటన్ బ్లూ నుంచి వెళ్ళి వచ్చే ఫ్యాకల్టీ కావచ్చు, సో తలపండిన ఫ్యాకల్టీ ఉంటారు, వంట మనుషులు. సో వాళ్ళందరూ కూడా వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ క్లాసెస్ చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఆడిటోరియంస్లో పిల్లలందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళు చేసే వంటని, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేపిస్తారు అనమాట. సో ఇదంతా కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్కి.